హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ మాదైతే చికెన్ కర్రీ. ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ను ఒక బౌల్లో తీసుకొని నీట్గా కడుక్కోవాలి. కొందరైతే చికెన్ కడుక్కుంటే టేస్ట్ పోతుందని అంటారు, కానీ మన డస్ట్ అది ఏమన్నా లేకుండా ఉండాలంటే మనమైతే నీట్గా ఫస్ట్ కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం, ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెం ఆయిల్ చికెన్లోకి అయితే కలపడానికి కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ తీసుకున్నాను. వాటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం, నూనె వీటన్నిటిని కలిపి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుంటే ఏంటంటే అవి మంచిగా కారం అనేది చికెన్కి మంచిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొందరైతే చికెన్లో జీలకర్ర వేసుకోరు, మేమైతే వేసుకుంటాం. పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. వాటిని అయితే మంచిగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్, అంటే చికెన్లో కలుపుకున్నాం కదా, పోపులకు కూడా కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం మంచిగా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలబెట్టుకోవాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, అల్లం వీటిని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మంచిగా వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. 20 మినిట్స్ వరకు అట్లా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సరిపోయే సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి మళ్ళీ కొంచెం దాంట్లో కలుపుకున్నాం, కానీ కూరలో కూడా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఉడికిందా లేదా చూసుకొని